హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉండే సత్తుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకునే ఒక మంచి పౌష్టికమైన స్వీటు. ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా చాలా హెల్తీ. పెద్దలకి కూడా చాలా మంచిది. ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఇవి పుట్నాలు, రోస్టెడ్ శనగలు. ఇవి పొట్టుతో ఉన్నయయితే ఇంకా టేస్ట్ బావుంటది. వీటిని పొట్టు లేకుండా తీసుకొని ఇవి 4 కప్పుల శనగలు అంటే పుట్నాలు 4 కప్పులు. ఈ పొట్టు లేకుండా చెరిగి మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మనం ఇదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న బాదం పప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి ఒక కప్పు వరకు అయితే ఇవి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మనం ఆ పౌడర్లోనే కలుపుకోవాలి. ఈ పుట్నాల పౌడరు, బాదం పౌడర్ ఒకే దానిలో వేసుకొని ఇట్లా అంతా కలుపుకోవాలి. వీటికి కావాల్సినవి కూడా 4 అంటే 4 ఐటమ్స్. పుట్నాలు, బాదం పప్పు, బెల్లం, నెయ్యి. అంతే. ఇంట్లో సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం. ఇప్పుడు ఈ 2 పౌడర్లని అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం వేరే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం పౌడర్ వేసుకోవాలి అందులో. బెల్లం పౌడర్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని. బెల్లం కరిగి ఒకసారి పొంగొస్తే సరిపోతది. దానికి ఎక్కువ పాకం రావాలి, తీగ పాకం, ముద్ద పాకం అదేం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. మనం ఈ పౌడర్లో ఒక కప్ వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి బాగా. మనం నెయ్యి మన టేస్ట్ని బట్టి, మనం పౌడర్ ఎంత అవుతుందో దాన్ని బట్టి నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ అవి వేగి ఉన్నాయి కదా, మనం ఎక్కువసేపు అవసరం లేదు. అంతా కలిసేలోపు అది కొంచెం వేగుతుంది. వేగిన తర్వాత మనం ఇప్పుడు కరిగించుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి. ఇంతే. వేసుకొని మనం వెంటనే కలిపేసుకొని మనం ముద్దలు కట్టుకోవాలి. అది పాకం వచ్చే వరకు ఉంచితే గట్టిగా అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పౌడర్ వేడిగానే ఉంది. మనకి ఈ వేడి మీదనే అది పాకం వచ్చినట్టు అయిపోతుంది. అంతే. మనం వేడి పాకం వచ్చిందనుకోండి మొత్తం గట్టిగా బండలాగా అయిపోతుంది. లడ్డు కట్టడానికి కూడా రాదు. ఇట్లా చేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. మనం చెయ్యి తాకి అంత వేడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడే అయిపోయేటట్టు కట్టేసుకోవాలి. తొందరగా కట్టేసుకోవాలి. లేదంటే గట్టిగా అయిపోతుంది, మళ్ళీ కట్టడానికి రాదు. ఇట్లా అంతా కలుపుకొని ఇప్పుడు మనం ముద్దలు కట్టుకోవడమే. తీసుకొని ఇట్లా కట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లా కట్టుకుంటే సరిపోతుంది. ఇంతే, మన హెల్దీ సత్తుల లడ్డు రెడీ అయిపోయింది. ఇవి ఎందుకు హెల్దీ అంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీని ఇస్తుంది. బెల్లం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇవి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. అందరు తినవచ్చు ఈజీగా. ఇవి చాలా టేస్టీ. చూడండి ఎంత బాగుందో లడ్డు, చూస్తేనే తినాలనిపించేలాగా ఈ సత్తు ముద్ద. దీనికి కప్పు వరకు నెయ్యి, కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనం బాదం పప్పు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇవి ఏట డబ్బాలో పెట్టుకుంటే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి, అసలు పాడవవు. ఇంతేనండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.